हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और कुछ आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में क्या आपने सोचा कि साध्वी सुकून। बनना चाहिए? तो अभी कितनी उम्र होगी आपको? मेरी 30। कभी మహాకుంభమేళాలో ఎన్నో వింతలు విశేషాలకు నెలవుగా మారింది. దానిలో ఒక భాగమైన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రిచా చవారియా ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక మోడల్గా ఉన్న ఈవిడే ప్రధానంగా సాధుజీవిగా కూడా, అంటే సాధ్విగా మారారు. 2 సంవత్సరాల నుంచి తాను కూడా సాధ్విగా మారానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ప్రయాగ్రాజ్లోని కుంభమేళా వచ్చి 9వ సెక్టార్లో ఉన్న కైలాష్ నందగిరి స్వామీజీ వద్దకు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. కానీ 2 సంవత్సరాలుగా తాను సాధ్విగా మారారని చెప్తున్నప్పటికీ కూడా గత నెల రోజుల క్రితం మనం స్క్రీన్ మీద చూస్తే కనుక నెల రోజుల క్రితం వేరే ప్రాంతంలో ఏదైతే షార్ట్ డ్రెస్ వేసుకుని తను ఏదైతే గ్లామరస్గా కనిపిస్తున్న వీడియో ఏదైతే కనిపిస్తుందో ప్రధానంగా అది ఇప్పుడు అందరినీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఒకవైపు స్వాధ్విగా మారానని చెబుతూనే మళ్ళీ ఇటువంటి వీడియోలు తీయడం ఏంటనేది కూడా కొంతమంది అయితే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ కుంభమేళ అనేది అనేక మంది అఘోరాలు, సాధు సంతులు, స్వామీజీలకు 13 అఖాడాలకు నిలయంగా మారింది. అయితే తాను కూడా సాధ్విగా మారానని చెప్తూ ఇదొక ప్రచారంగా చేసుకునేందుకే తాను ఈ విధంగా మాట్లాడుతుందంటూ కూడా ప్రజలందరూ కూడా కొంత ప్రశ్నార్థకంగా అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే స్వామి కైలాసనందగిరి ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 2 నెలల క్రితం హర్ష రిచారియా దుబాయ్లో ఏదైతే ఒక వీడియో తీసిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. తాను సాధ్విని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. అంటే ఏదైతే తాను 2 సంవత్సరాల నుంచి సాధ్విగా మారానని, ఆ సాధ్వి డ్రెస్లో, స్వామీజీ డ్రెస్లో ఆమె అందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. కానీ 2 నెలల క్రితం మాత్రం దుబాయ్లో తీసిన ఒక వీడియో మాత్రం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో 970 9 లక్షలకు పైగా వ్యూస్ ఆమెకి ఉన్నాయి. ఎంతోమంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో రిచారియాకు ఉన్నారు. కానీ అందరి దృష్టిని ఆకర్షించేందుకే తాను సాధ్విగా మారానంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు అనేది, ఫాలోవర్స్ని పెంచుకునేందుకే ఇటువంటి స్టంట్కు ఆమె ముందుకు వచ్చారని ప్రధానంగా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభమేళా ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా మారింది. అంతే ఈ కుంభమేళా సాక్షిగా తాను కూడా ప్రచారం పొందాలనేదే ప్రధానంగా ఆవిడ భావించారు. అందువల్లనే సాధ్వి డ్రెస్సు ధరించి స్వామీజీల అఖాడాలకు వెళ్తూ, అంటే హర్యానాకు చెందిన రిచారియా ఇప్పుడు కైలాసనందగిరి 9వ సెక్టార్లో ఉన్న కైలాసనందగిరి అఖాడాకు వెళ్ళి అక్కడ ఆయన స్వామీజీ దర్శనం తీసుకోవడం, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇదంతా కూడా కొంత ప్రచారం కోసమే చేస్తున్నారంటూ కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. अभी कितने समय से आप मतलब साध्वी? उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और कुछ आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है।
तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में कि आपने सोचा कि साध्वी सुकून। बनना चाहिए? तो अभी कितनी उम्र होगी आपको? मेरी 30। तो अभी कितने समय से आप मतलब साध्वी की उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में कि आपने सोचा कि साध्वी बनना सुकून। चाहिए? तो अभी कितनी उम्र होगी आपको? मेरी 30। तो अभी कितने समय से आप मतलब साध्वी की उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में कि आपने सोचा कि साध्वी बनना सुकून। चाहिए? तो अभी कितनी उम्र होगी? ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా మారింది. ఇక్కడ ఎంతోమంది సాధుసంతులు, అఘోరాలు, అలాగే అఖాడాలు, దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖాడాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. వీటితో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష రిచారియా కూడా తాను సాధువుగా మారానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా ఈ కుంభమేళాలో ఆమె ప్రత్యక్షమయ్యారు. గత 2 సంవత్సరాల నుంచి నేను సాధువుగా మారానంటూ చెప్తున్నారు. కానీ గత 2 నెలల క్రితం దుబాయ్లో తాను తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన కొంతమంది సోషల్ మీడియా వీక్షకులు ఇదొక స్టంట్గానే భావిస్తున్నారు. అంటే తనను ప్రచారం చేసుకునేందుకు, తన ఫాలోవర్స్ని పెంచుకునేందుకే తను సాధ్విగా మారారంటూ ఈ విధంగా ఏదైతే కైలాష్ నందగిరితో దిగిన ఫోటోను తాను సాధ్విగా మారానంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా కొంతమంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనం ప్రయాగ్రాజ్లోని కుంభమేళ పవిత్ర స్నానాలు ఆచరించే ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ స్నానాన్ని ఆచరించడానికి వస్తున్నారు. మొదటి రోజు 1,50,00,000, నిన్న 3,50,00,000 మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి పవిత్ర ఘాట్ల వద్ద పవిత్ర స్నానం ఆచరించారు. నిన్న మొన్నటి మీద కంపేర్ చేస్తే ఈరోజు కొంతమేర రద్దీ తగ్గిందని చెప్పాలి. అయితే ఇదే వేదికగా చేసుకుని హర్ష రిచారియా సాధ్విగా అకస్మాత్తుగా కనిపించారు. ప్రజలు ఆమె గురించి మరీ తెలుసుకోవడానికి ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే హర్ష రిచారియా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ను మరింత పెంచుకునేందుకే హర్ష రిచారియా ఈ విధంగా మొత్తం హిందూ సంప్రదాయాన్ని అవమానపరిచే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే 2 సంవత్సరాలుగా తాను సాధ్విగా మారారని చెప్తున్నప్పటికీ కూడా 2 నెలల క్రితం ఏదైతే హర్ష రిచారియా దుబాయ్లో ఎరుపు రంగు పొట్టి దుస్తులు ధరించి ఉన్నామో రీల్లో నటిస్తూ అది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే ఆధ్యాత్మికత కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం సాధ్విగా మారని చెప్తున్న రిచారియా 2 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నప్పటికీ మళ్ళా 2 నెలల క్రితం ఈ విధంగా ఎందుకు మారుతారు అనేది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగా ఇది ఒక పబ్లిక్ స్టంట్లో భాగంగా తన ఫాలోవర్స్ను పెంచుకోవడానికే ఆమె ఈ విధంగా సాధ్విగా మారారని చెప్పుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడికి రావడం, కుంభమేళాకు రావడం, ప్రజల దృష్టిని ఆకర్షించడం. మరోవైపు హర్యానాకు చెందిన హర్ష రిచారియా ఇక్కడ 9వ సెక్టార్లో ఉన్న శ్రీ నందగిరి, కైలాష్ నందగిరి స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో ఆశీర్వాదం తీసుకుని ఆయన శిష్యురాలిగా నేను ఉన్నానంటూ కూడా పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారు. కానీ దీనిపై కైలాష్ నందగిరికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే దీనిపై స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ హర్ష రిచారియా మాత్రం తాను సాధ్విగా మారానంటూ చెప్తున్నారు. ఇప్పుడు హర్ష రిచారియా దేశవ్యాప్తంగా వైరల్గా మారడంతో
మరింత చర్చనీయాంశమైంది. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభమేళా అనేది అనేక వింతలు విశేషాలకు నిలయంగా మారిన నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా తన వైపు వారి వైపు అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే హర్షారిచార్య కూడా ఇటువంటి స్టంట్స్కు పాల్పడుతున్నట్టు కూడా ప్రజలందరూ కూడా హర్షారిచార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని అవహేళన చేస్తున్నారంటూ కూడా అందరూ విమర్శిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తూనే భద్రత పరంగా కూడా అనేక రకాల చర్యలను యూపీ ప్రభుత్వం తీసుకుంటోంది. तभी कितने समय से आप मतलब साधु उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में क्या आपने सोचा कि साध्वी सुकून। तो अभी कितनी उम्र होगी आपको? मेरी 30। तभी कितने समय से आप मतलब साध्वी उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में क्या आपने सोचा कि साध्वी सुकून। तो अभी कितनी उम्र होगी आपको? मेरी 30। तभी कितने समय से आप मतलब साध्वी उत्तराखंड